నల్గొండలో సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు కళాభారతి నిర్మాణం వెంటనే చేపట్టాలని నల్గొండకు చెందిన పలువురు కవులు, కళాకారులు, సామాజికవేత్తలు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కళాభారతి నిర్మాణం అనే అంశంపై శుక్రవారం నల్గొండలోని టీఎన్జీఎస్ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో కళాభారతి నిర్మాణం చేపట్టాలని వక్తలు తీర్మానించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కవులు, కళాకారులకు ఉమ్మడి జిల్లా కేంద్రమైన నల్గొండలో తగిన వేదిక లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఈ సందర్భంగా సాహితీ మేకల జిల్లా అధ్యక్షులు పున్న అంజయ్య మాట్లాడుతూ గత 3 దశాబ్దాలుగా కళాభారతి కోసం పోరాటం జరుగుతూనే ఉందన్నారు. కోమలి కళా సమితి అధ్యక్షులు బక్క పిచ్చయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వం కళాభారతి కోసం 90 కోట్ల రూపాయలు కేటాయించిందని, ఈ ప్రభుత్వం వెంటనే నిర్మాణం చేపట్టాలని అన్నారు. సృజన సాహితీ అధ్యక్షులు పెరుమాళ్ల ఆనంద్ మాట్లాడుతూ కళాస్పృహ, సాహిత్య స్పృహ లేని సమాజం నిస్తేజంగా ఉంటుందని, సాహిత్యాన్ని, కళలను పోషించవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుందన్నారు. రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య మాట్లాడుతూ ముందు తరాలకు సాహిత్య స్ఫూర్తిని అందించాలంటే నల్గొండలో ఒక చక్కని ఆడిటోరియం ఎంతైనా అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో ఉనికి సామాజిక సాంస్కృతిక వేదిక అధ్యక్షులు బండారు శంకర్, కవితా దోస్తాన్ అధ్యక్షులు కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, ప్రముఖ కథా రచయిత శీలం భద్రయ్య, సామాజికవేత్తలు పన్నాల గోపాల్ రెడ్డి, భీమార్జున్ రెడ్డి, సాహిత్య నాట్యమండలి అధ్యక్షులు రంగనాయకులు, జనరంజని కళావాహిని అధ్యక్షులు గజవెల్లి సత్యం, కవులు డాక్టర్ సాగర్ల సత్తయ్య, శీలం భద్రయ్య, కోమటి మధుసూదన్, రావిరాల అంజయ్య, కళాకారులు రఘు, ఎం లక్ష్మీ నరసింహారావు, భాస్కర్, రమేష్, గంటెకంపు గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ తక్షణమే నల్లగొండలో ఒక కళాభారతిని, ముఖ్యంగా ఇప్పుడు కవులు ఉండరు అనుకోండి, మేము ఉన్నది, నా బుక్ ఒకటి వచ్చింది వ్యాస సంపుటి, అది ఆవిష్కరణ చేసేటందుకు ఎక్కడ చేసుకోవాలో మాకు అర్థం కావట్లేదు. కాబట్టి అటు కవులకైనా కళాకారులకైనా సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించేటందుకు ఒక కేంద్రం అనేది ఇక్కడ లేకుండా పోయింది. కాబట్టి మేము విజ్ఞప్తి చేసేదంటే, కవులు కళాకారులుగా మేము విజ్ఞప్తి చేసేది అంటే నల్లగొండలో ఒక సాంస్కృతిక సాహిత్య కార్యక్రమాలను నిర్వహించుకునేటందుకు ప్రభుత్వం, మంత్రివర్యులు, కలెక్టర్ గారు దృష్టి పెట్టి వెంటనే నిర్మాణం చేపట్టాలని మేమందరం విజ్ఞప్తి చేస్తున్నాం. పేరు ఏదైనా పెట్టుకోండి, మాకు కావాల్సింది ఏంటంటే ఒక ఆడిటోరియం లాంటి ఒక కళా కేంద్రం కావాలి. దయచేసి మరి ఇప్పుడున్నటువంటి మినిస్టర్ గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఖచ్చితంగా ఆయన తలుచుకుంటే ఖచ్చితంగా కళాభారతి నిర్మాణం అనేది పెద్ద సమస్య కాదు. కాబట్టి మరి రచయితల తరపు నుంచి, మరి కళాకారుల తరపు నుంచి, కవుల తరపు నుంచి ముఖ్యంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే ఖచ్చితంగా మీరు చేస్తారనేటువంటి ఆశ మాలో ఉన్నది. గతంలో ఎప్పుడో నిర్మాణం అయిపోవలసినటువంటి ఉండే, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఎందుకు జరగలేదో మాకు తెలియదు. కానీ దయచేసి ఇప్పటికైనా నల్గొండ నడిబొడ్డున జిల్లా కేంద్రంలో ఇలాంటి కళాభారతి కేంద్రాన్ని, ఒక సాంస్కృతిక కేంద్రాన్ని నిర్మించాలని చెప్పేసి మా అందరి నల్గొండ పట్టణం ప్రజల తరపున, మేము ముఖ్యంగా జిల్లా తరపున కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడున్న పాలకులు అవ్వచ్చు, ప్రజాప్రతినిధులు అవ్వచ్చు, లేదా అధికారులు అవ్వచ్చు, దీని మీద దృష్టి పెట్టి గత ప్రభుత్వంలో ఇచ్చిన ఫండుని దాన్ని మళ్ళీ యూజ్ చేసి, మీరన్నట్టుగా క్లాక్ టవర్ సెంటర్లో అది విలువైన ప్రదేశం, విలువైన స్థలం అనుకుంటే కనుక పాత టౌన్ హాల్ ఉంది. పాత టౌన్ హాల్లో మాకు సఫిషియెంట్ హాల్ పడుతుంది, మాకు కావాల్సిన వనరులన్నీ సమకూర్చుకునే హాల్ ఒకటి పడుతుంది. కనీసం అదైనా కట్టించామని విజ్ఞప్తి చేస్తున్నాం. గౌరవ కలెక్టర్ గారికి, మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి చేసే విజ్ఞప్తి ఏమంటే, సార్ మేము కళాకారులుగా మేము మిమ్మల్ని ఏమీ అడగం, మాకు కావాల్సిందల్లా మా కళల్ని ప్రదర్శించుకునే ఒక వేదికనియమని రిక్వెస్ట్ చేస్తున్నాం. కలెక్టర్ గారు అయితేనేమి, ముఖ్యంగా మన మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వారు దయార్థ హృదయులు. వారు తలుసుకుంటే ఇది 2 పెద్ద నిమిషాల మీద పని ఆయనకు. ఎందుకంటే ఆయన దయార్థ హృదయంతో వారి కుమారుని పేరు మీద కాలేజీలు కట్టించిండు, తర్వాత ఇంకెన్నో కార్యక్రమాలు చేసిండు, ఎన్నో బిల్డింగులు, ఇంకెక్కడెక్కడో ప్రజలకు ఉపయోగపడేటువంటి చాలా కార్యక్రమాలు చేసిండు మహానుభావుడు వెంకటరెడ్డి గారు. ఆయన తలుసుకుంటే నల్గొండలో ఆడిటోరియం అదో పెద్ద సమస్య కాదు ఆయనకు. కాబట్టి మేము వెంకటరెడ్డి గారికి ఈ సందర్భంగా మేము విన్నవించుకునేది మా కోరిక, మా విన్నపము. దయచేసి మీ హయాంలో నల్లగొండలో ఒక మంచి ఆడిటోరియం నిర్మించి రాబోయే భావితరాలకు మీ పేరు కూడా చిరస్థాయిగా ఈ నల్లగొండలో ఉండాలని కోరుకుంటున్నాను.